అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత క్రియేటివ్స్. పాజిటివ్ గా ఆలోచిద్దాం, విజయం వైపు నడుద్దాం. ఇప్పుడైతే మనం ఈ రోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందామండి. కొంతమంది ఎంతో టాలెంటెడ్ గా ఉంటారు, కానీ ఒక నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం వేరే వాళ్ళ మీద ఆధారపడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచించే శక్తి ఉంటుంది, కానీ ఈ నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుందా లేదా అన్న ఒక అనుమానంతో ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు. వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారనమాట. నిజానికి వీళ్ళకి అన్ని తెలుసు, కానీ ఆ ఆధారపడటం అనేది వీళ్ళకి అలవాటైపోయింది. ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చెప్పిన మాటే విని, వాళ్ళు చెప్పిన చెప్పు చేతల్లోనే ఉంటూ, ప్రతి సలహా వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటూ అలా అలవాటైపోతూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఆలోచించే శక్తిని కోల్పోతూ ఉంటారనమాట. ఇలా కాకుండా ఒక మంచి విషయాల్లో అయినా సరే మీ నిర్ణయం మీరు తీసుకోవాలి. వేరే వాళ్ళ మీదే ఆధారపడి ఎంతసేపు బతుకుతారు? వాళ్ళు ఈ రోజు ఉంటారు, రేపు ఉండరు. ఆ తర్వాత మీ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. ఇంకొకరిని డిపెండ్ అయ్యి మనం ఉండకూడదనమాట. అంతే విధంగా ఏదైనా ఒక ముఖ్యమైన సందర్భంలో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తర్జన భర్జన పడిపోతూ ఉంటారు, ఎటూ తేల్చుకోలేక. దీని అంతటికి కారణం మనసు నిలకడ లేకపోవటమే. మనసు నిలకడగా ఉండాలంటే కూర్చొని చక్కగా ధ్యానం చేయాలి, ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడే మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. మనసు ఆందోళనగా ఉన్నప్పుడు మనం చేసే ఆలోచనలు కూడా కరెక్ట్ గా ఉండవన్నమాట. ఉదాహరణకి మనం భగవంతుడి దగ్గర దీపం వెలిగిస్తాం కదా, ఆ దీపంలో ఒత్తిని వేసి వెలిగించేస్తాం. నార్మల్ గా వెలిగించేసినప్పుడు ఒత్తిని నలపకుండా వెలగ్గానే ఏమవుతుందంటే చిటపెటలాడుతూ సౌండ్ వస్తుంది. దీపం నిలకడగా ఉండదు, అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. ఒకేలాగా వెలగకుండా కదులుతూ కదులుతూ వెలుగుతూ ఉంటుందన్నమాట. కొంచెం సేపటికి ఆ దీపము చిన్నదిగా 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 అయిపోతూ ఆ తర్వాత కొండెక్కుతుంది కదా. అదే మనం అదే ఒత్తిని మార్చాల్సిన అవసరం లేదండి. అదే ఒత్తిని తీసుకొని చక్కగా నలిపి చివరంతా ఉన్న ఆ బూడిదలాగా వచ్చేసింది కదా, అదంతటిని తీసేసి చక్కగా నలిపి మెత్తగా చేసి మళ్ళీ వెలిగించామనుకోండి, అది చివరి వరకు ప్రశాంతంగా చక్కగా వెలుగుతూ ఉంటుంది. మనిషి జీవితం కూడా ఇంతేనండి. మనసులో అలజడి ఉన్నంతసేపు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు, చిటపటలాడిపోతూ ఉంటారు, ఎటు ఆలోచించుకోలేక దిగులు పడుతూ ఉంటారు. దీపపు ఒత్తిని ఎలా అయితే నలిపితే అది వెలిగించినప్పుడు ప్రశాంతంగా వెలుగుతుందో, అలాగే మనలో ఉన్న కష్టాలన్నింటినీ తీసేసి మనసుని ప్రశాంతంగా చేసి మెత్తగా చేసుకొని మనసుని ఆ తర్వాత మనం ఆలోచిస్తే మనకు కూడా మంచి మంచి ఆలోచనలే వస్తాయి, పాజిటివ్ గానే ఉంటాయి. విజయం వైపు ఎవరైనా సరే వెళ్ళవచ్చనమాట. అందుకనే ఇంకొకరి మీద డిపెండ్ అవుతూ బ్రతకటం మానేసి మన ఆలోచనల్ని మనమే చేసుకుందాం. మన విజయాన్ని మనమే చవి చూసుకోవచ్చు కదా. అంతేకాకుండా ఒక చిన్న వస్తువుని కొనడానికి కూడా కొంతమందికి అయితే సొంత అభిప్రాయాలు ఉండవండి. వేరే వాళ్ళని తీసుకెళ్తారు, దాన్ని సెలెక్ట్ చేయమంటారు. చివరికి వాళ్ళు సెలెక్ట్ చేసింది తీసుకోరు, వీళ్ళు సెలెక్ట్ చేసింది తీసుకోరు. ఒట్టి చేతులతో వచ్చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఇంకోసారి చూసుకుందాంలే అని చెప్పి ఆ వస్తువుని చివరి వరకు కొనరనమాట. మనసులో అంత తర్జన భర్జన. ఒకసారి గనక నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్ గా ఉంటుందని మనల్ని మనమే నమ్మాలి. మన మీద మనమే నమ్మకం లేనప్పుడు వేరే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి నమ్మకం. అదే విధంగా కష్టాలు ఎదురైనప్పుడు ఆ కష్టాలని తట్టుకొని నిలబడితేనే మనకి మంచి జీవితం అనేది లభిస్తుంది. ప్రతి మనిషికి కష్టం ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఒత్తిని మనం నలిపి వెలిగించినప్పుడు ఎలా అయితే ప్రశాంతంగా వెలిగిందో, కష్టం ఉన్నప్పుడు మనం వాటిని దాటుకొని ప్రశాంతంగా ముందుకు వెళ్తే ఆ తర్వాత మనకు వచ్చే జీవితం కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కష్ట సుఖాలన్నవి ప్రతి మనిషికి సహజమండి. చేసుకున్న కర్మానుసారంగా ప్రతి మనిషి కష్టం సుఖం రెండూ అనుభవించాలి. ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఎక్కువగా సుఖం వచ్చినా సరే అది కొద్ది రోజులే ఉంటుంది, అలాగే ఎక్కువగా కష్టం వచ్చినా అది కూడా కొద్ది రోజులే ఉంటుంది. కష్ట సుఖాల సమ్మేళనమే మనిషి యొక్క జీవితం. దీనిని తెలుసుకొని కష్టమైన సుఖమైన అన్ని సమానమే అనుకుంటూ, ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ముందుకు కనుక వెళ్ళిపోయామనుకోండి, ఇక మనకు అస్సలు తిరుగుండదనమాట. అందుకనే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని బతికేవాళ్ళు ఏది జరిగినా భగవంతుడికి వదిలేస్తూ ఉంటారు. అంతా మన మంచికే జరిగింది, ఇదంతా మన మంచికే జరిగింది, ఇంకా నయం అది జరగకుండా ఇది జరిగింది అని చెప్పి ఎప్పటికప్పుడు పాజిటివ్ గానే తీసుకుంటూ
లైఫ్ ని ముందుకు చేసుకుంటూ ఉంటారనమాట. మన పెద్దవాళ్ళు చూసారా, ఆ కాలంలో అయితే ఎంత చక్కగా ఏదైనా మంచి చెడు జరిగినా అన్ని మన మంచికే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని వాళ్ళు ఎక్కువగా ప్రతీది తీసుకొని స్ట్రెస్ ఫీల్ అవ్వరు కాబట్టి ఆ కాలంలో ఎక్కువగా రోగాలు కూడా లేవనమాట. ఇప్పుడు అన్ని రోగాలకి కూడా మనసే కారణమండి. మన మనసుని గనక ప్రశాంతంగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఉన్న రోగాలు తగ్గిపోతాయి, స్ట్రెస్ తగ్గిపోతుంది, హాస్పిటల్‌కి వెళ్ళే పనుండదు. వీడియో నచ్చిందనుకోండి లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మాట్లాడిన అంశం మీద మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నమస్కారం.